సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్కి అనేక బూస్టర్లు పనిచేశాయి. అంటే ఈ హైటెక్ సిటీ కానీ, తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఓఆర్ఆర్ కానీ, అట్లాగే ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కానీ, ఇట్లా రకరకాల బూస్టర్లు పనిచేసినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చే రైల్వే మార్గాలు ఇంకా హైదరాబాద్లో కొత్త రియల్ ఎస్టేటు కొత్త ప్రాంతాలకు విస్తరించడం, ఈ రేట్లు పెరగటం ఇట్లాంటి అంశాలకి దోహదపడుతుందని చెప్పేసి నిపుణులు భావిస్తున్నారు. ఇట్లా ఈ రైలు మార్గాలు కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఏ రకంగా దోహదపడుతుందనే విషయాన్ని మనకి చెప్పడానికి సీనియర్ జర్నలిస్టు రియల్ ఎస్టేట్ విశ్లేషకులు కొండబాబు మనతోటి ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కొండబాబు గారు. నమస్తే సత్యనారాయణ గారు. అదే అసలు ఇప్పుడు వరకు ఇది ట్రిపుల్ ఆర్ ఒకటి, లేదంటే ఓఆర్ఆర్, ఇవన్నీ కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇప్పుడు కొత్తగా రైలు మార్గాలు ఏ రకంగా కంట్రిబ్యూట్ చేస్తాయంటారు? సరే, యాక్చువల్లీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా మనకి హైదరాబాద్ అనేది ఒక రైల్వే హబ్గా, పెద్ద రైల్వే హబ్గా ఎవాల్వ్ అవుతుంది. మన బడ్జెట్ లో మనం చూసాము, కేంద్ర ప్రభుత్వం మొత్తం 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లు ప్రకటిస్తే అందులో 4 రైల్వే కారిడార్లు మన తెలుగు రాష్ట్రాల మీదుగా ఉన్నాయి. అందులో 3 ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ నుంచే బయలుదేరేలాగా కేంద్రం ప్రకటించింది. అది తెలుసు, అయినా ఒకసారి చెప్తాను. హైదరాబాద్, పూణే, ముంబై ఒక కారిడారు, రెండోది హైదరాబాదు, అమరావతి, విజయవాడ, చెన్నై రెండో కారిడారు. ఈ కారిడార్ ఇది కాకుండా బెంగళూరు, చెన్నై కారిడార్ కూడా ఒకటే మనకి ఉంది. ఈ బెంగళూరు, హైదరాబాద్ కారిడార్ ఒకటి ఉంది. మొత్తం ఈ 4 కారిడార్లు తెలుగు రాష్ట్రాల మీదకి వెళ్తున్నాయి. అందులో 3 కారిడార్లు హైదరాబాద్ మీద నుంచే ఉన్నాయి. సత్యాన్ గారు, ఖచ్చితంగా ఈ రైల్వే ప్రాజెక్టులు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ని, అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అమరావతి ప్రాంతం, కర్నూలు, నెల్లూరు ఈ ప్రాంతాల రియల్ ఎస్టేట్ ని కూడా ప్రభావితం చేయబోతుంది. అయితే ఇది ఇమీడియట్ గా పట్టాలెక్కే అవకాశం లేదు. చాలా మంది ఇది రేపో మాపో వచ్చేస్తుందని అనుకునే భ్రమ ఉండొచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వర్గాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇది వచ్చేస్తుంది అని చెబుతారు. కాబట్టి ఈ వాస్తవాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా చెన్నై వెళ్లే మార్గం, అది స్ట్రైట్ గా అమరావతి, అక్కడి నుంచి ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై అంటున్నారు. అయితే ఇంకొక ప్రతిపాదన ఏంటంటే హై స్పీడ్ రైల్వే కారిడార్ కాబట్టి దీన్ని డైరెక్ట్ గా సూర్యాపేట మీదుగా ఖమ్మం నుంచి విజయవాడ, అమరావతి, అక్కడి నుంచి ఒంగోలు, నెల్లూరు, చెన్నై తీసుకెళ్తే బాగుంటుంది అనేది ఒక ప్రతిపాదన. ప్రభుత్వం ఈ రెండింటిని పరిశీలిస్తోంది. వాస్తవంగా అయితే ఆ ఖమ్మం మీదుగా వెళ్ళటం అనేది ఎక్కువ మంది ప్రయోజనానికి ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాగే కర్నూలు మీదుగా, మహబూబ్ నగర్, కర్నూలు మీదుగా బెంగళూరు ఇంకొక కారిడార్ ఉంది. ఈ 2 కారిడార్లు కూడా మనకి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కి ఒక భూమి వస్తాయంటంలో సందేహం ఏమీ లేదు. కాకపోతే ఇది ఈ రోజుకి రోజు జరిగే పరిణామం కాదు. మనం ఈ వాస్తవాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాయువ్యం నుంచి పశ్చిమం వరకు కూడా బాగా డెవలప్ అయి ఉంది. మీకు తెలుసు, మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి ఈ ప్రాంతాలన్నీ కూడా బాగా ఐటీ, ఫార్మా పరిశ్రమలతో ఉన్నాయి. ఇప్పటి వరకు ఆ ప్రాంతం ఒక భూమిని చవి చూసింది. ఇప్పుడు అటు కాకోకుండా ఇప్పుడు నైరుతి వైపు నుంచి, దక్షిణం వైపు నుంచి ఆగ్నేయం వైపు వరకు కూడా రియల్ ఎస్టేట్ రాబోతుంది. ముఖ్యంగా శంషాబాద్ దగ్గర ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ ఉంది. ఈ ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఈ రైల్వే హబ్ గా మారబోతోంది. బుల్లెట్ రైళ్లన్నీ కూడా, ఇప్పుడు హై స్పీడ్ అని చెప్పబడుతున్న రైళ్లన్నీ కూడా ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన ఈ హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఈ 3 రైళ్లు నడపాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. సత్యనారాయణ గారు, అదే ఇప్పుడు ఈ కొత్త కారిడార్లు వలన ఏ ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది? ఎక్కడెక్కడ ఇప్పుడు నివాస ప్రాంతాలా, లేదంటే కమర్షియల్ డెవలప్మెంటా, లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్టులు ఏమన్నా ఈ వీటికి రిలేటెడ్గా ఉంటాయి? ఈ రైలు మార్గాల దగ్గరలో ఏమన్నా ఈ ఫ్రైట్ కారిడార్లు ఇట్లాంటివి రావటం జరుగుతుందా? సార్, వాస్తవంగా ఇవి బుల్లెట్ ట్రైన్ కారిడార్ అనేది ఎలివేటెడ్ కారిడార్స్ అండి. ఇప్పుడు మనం మెట్రో రైలు చూస్తున్నాం కదా హైదరాబాద్ లో, అలాగే పిల్లర్స్ మీద ఇవి వెళ్తాయి, భూమి మీద వెళ్ళవు. ఇది ఎంత దూరం వెళ్ళినా కూడా పిల్లర్ మీద వెళ్తుంది. అందుకనే మామూలు రైల్వే మార్గాల కంటే కూడా ఇది దాదాపు 10-15 టైమ్స్ ఎక్కువ దీనికి ఖర్చు ఉంటుంది.
ఈ మార్గం ముఖ్యంగా ఈ రెండు మార్గాలు చూస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇది నైరుతి హైదరాబాద్ సిటీకి నైరుతి వైపున అది ఓఆర్ఆర్ బయట, ఆర్ఆర్ రేపు కట్టబోతున్న ఆర్ఆర్ఆర్ లోపల బయట కూడా ఇది దీని ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే హైదరాబాద్ దక్షిణం వైపున ఇప్పుడు మహేశ్వరం మండలం ఈ ప్రాంతంలో ఉంటుంది. ఆగ్నేయం వైపున ఇప్పుడు ముచ్చర్ల మీర్ ఖాన్ పేట అని చెప్తున్నాం మనం. ఫ్యూచర్ సిటీ అక్కడే మొన్న గ్లోబల్ సమ్మిట్ కూడా అక్కడే జరిగింది. ఆ ఫ్యూచర్ సిటీ ప్రాంతం, ఆ ప్రాంతం మీద కూడా నల్గొండ జిల్లా, సూర్యాపేట జిల్లా మీదుగా ఈ కారిడార్ విజయవాడ, అమరావతిలోకి ప్రవశిస్తుంది. కాబట్టి ఇప్పుడు నైరుతి, దక్షిణం, ఆగ్నేయ ప్రాంతాల్లో ఈ మహేశ్వరం, శంషాబాదు, ముచ్చెర్ల ఈ ప్రాంతాల్లో హైప్ రావడానికి, భూమి రావడానికి అవకాశం ఉంది సత్యనారాయణ గారు. హైదరాబాద్ సిటీ ఓఆర్ఆర్, త్రిబుల్ ఆర్ పరిధిలో చూసినప్పుడు. ఇది కాకుండా మీరు ఇంకోటి అన్నారు, ఫ్రైట్ కారిడార్లు ఎటు రాబోతున్నాయి ఏంటనేది. వాస్తవంగా ఏంటంటే ఇవి ఫ్రైట్ కారిడార్లు కాదు, ఈ హై స్పీడ్ రైళ్లన్నీ కూడా ప్రయాణికులను చేరవేసేవి. ఇవి ఎయిర్వేకి ఆల్టర్నేటివ్ గా ఏర్పడుతున్న మార్గాలు. అంటే విమానాశ్రయాల్లో ఆల్టర్నేటివ్ అవుతాయి, ఇవి విమానాలకి ఆల్టర్నేటివ్ అవుతాయి. ఇది 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఆపరేషనల్ స్పీడ్ 320 కిలోమీటర్ల వరకు కూడా ఉంటుంది అంటున్నారు. కాబట్టి ఇది గంటన్నరలో విజయవాడ, ఖమ్మం లాంటి ప్రాంతాలకి, 2 గంటల్లో చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఫ్రైట్ కారిడార్ల విషయానికి వస్తే విజయవాడ నుంచి నాగపూర్ మీదుగా ఒక ఫ్రైట్ కారిడార్ అయితే ఒకటి జరుగుతోంది. ఆ డిపిఆర్ అది సిద్ధమైంది. ఆ కారిడార్ కి హైదరాబాద్ ని లింక్ చేయాలనే ఒక ఆలోచన ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ప్రత్యేకంగా ఫ్రైట్ కారిడార్ కావాలి మచిలీపట్నం పోర్టుకి అని అడుగుతున్నారు. బహుశా దాన్ని ఇక్కడి నుంచి ఏమన్నా ఖమ్మం వైపుకో లేదంటే ఎర్రపాలెం వైపుకో ఏదన్నా తీసుకెళ్లే అవకాశం ఉందేమో చూడాలి. కాకపోతే ఇప్పటికే ఒక ప్రతిపాదన ఏముందంటే బీబీ నగర్ నుంచి ఇప్పుడు ఎక్కడైతే పగిడిపల్లి రైల్వే స్టేషన్ ఉందో పగిడిపల్లి దగ్గర నుంచి జగ్గయ్యపేటకు, జగ్గయ్యపేటకు సూర్యాపేట మీదుగా జగ్గయ్యపేటకు ఒక డబుల్ లైన్ వేస్తే అది ఫ్రైట్ కారిడార్ గాను ప్రయాణికుల కారిడార్ గా కూడా ఉపయోగపడుతుంది అనే ఒక ప్రపోజల్ ఉంది. ప్రభుత్వ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే దాని డిపిఆర్ కూడా రెడీ అయింది. అది ఎప్పుడు మొదలు పెడతారో చూడాలి. అది కాకుండా బీబీ నగర్ నుంచి గుంటూరు వరకు ఇప్పుడు లైన్ ఉంది. ఆ లైన్ కూడా డబుల్ లైన్ దాదాపు పూర్తిగా వచ్చింది. 2027కి అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ 2 లైన్లు కూడా ప్రస్తుతం ఫ్రైట్ కారిడార్లుగా ఉపయోగించుకోవడానికి హైదరాబాద్కి అవకాశం ఉంది. ఈ 2 ప్రాంతాల్లో కూడా మనకి రియల్ ఎస్టేట్ భూమికి అవకాశం ఉంది సత్యనారాయణ గారు. ఎందుకంటే డబ్బు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న బీబీ నగర్ టు గుంటూరు రూట్ లో ఉన్న ప్రాంతాలు నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రాంతాలు, అలాగే బీబీ నగర్ నుంచి ఇటువైపు జగ్గేపేట వైపుకి వెళ్లే ప్రాంతాలు సూర్యాపేట, నల్గొండ జిల్లాలు, పాత నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా, సూర్యాపేట జిల్లా, ఈ 3 ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్ భూమికి అనుకూలంగా ఉంటాయి సత్యనారాయణ గారు. ఇప్పుడు ఈ ఫోర్త్ సిటీ అంటున్నారు. ఈ ఫోర్త్ సిటీకి సంబంధించి అసలు అంటే మాటలు చెప్పటమేనా, అదేమైనా డెవలప్మెంట్కి ప్రోగ్రెస్ ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఎందుకంటే ఫోర్త్ సిటీ పేరు చెప్పి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు వేయటం, పెద్ద ఎత్తున రేట్లు పెంచడం ఇవన్నీ జరుగుతుంది. దాని మీద సార్ ఫోర్త్ సిటీకి సంబంధించి రోడ్డు పనులు అయితే మొదలైనవి సార్. ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఒక రోడ్డు కడుతుంది, నిర్మిస్తోంది. ఆమన్గల్ వరకు ఒక రోడ్డు, అది మనకి మీర్ ఖాన్ పేట దగ్గర నుంచి అవుటర్ రింగ్ రోడ్డు ఒక ఎగ్జిట్ 11 నెంబర్ 11, 12 అనుకుంటాను. అక్కడి నుంచి మీర్ ఖాన్ పేట మీదుగా ఆమన్గల్ వరకు ఒక రోడ్డు స్టేట్ గవర్నమెంట్ నిర్మిస్తుంది. అక్కడి నుంచి నిర్మించబోయే రోడ్డే రేపొద్దున అమరావతికి, బందర్కి కనెక్ట్ అయ్యే ఒక 12 లైన్ రోడ్డు అంటున్నారు. అది 12 లైన్ కావచ్చు కాకపోవచ్చు, కానీ 6 లైన్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ఆ రోడ్డు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలియజేసింది. కాబట్టి ఫ్యూచర్ సిటీ భూసేకరణ దశలో ఉంది సార్. ఇప్పటికే కొన్ని భూముల్ని వాళ్ళు గుర్తించారు. ఆ భూసేకరణకి అక్కడ కలెక్టర్లు వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. గవర్నమెంట్ అక్కడ కొన్ని కార్యాలయాలు, గవర్నమెంట్ కి అక్కడ ఆపరేషన్స్ అవి నిర్వహించడానికి కొన్ని కార్యాలయాలకు శంకుస్థాపనలు కూడా చేసింది. ఫ్యూచర్ సిటీ అయితే ఈ గవర్నమెంట్ ఇంకొక 2.5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంకా ఉంది. కాబట్టి దీంట్లో ఒక ప్రాథమిక దశకు వచ్చే అవకాశాలు మాత్రం ఫ్యూచర్ సిటీ కనిపిస్తున్నాయి సత్యనారాయణ గారు. ఈ ఫ్యూచర్ సిటీ మీదుగానే ఇప్పుడు మనం అనుకుంటున్న రైల్వే క్యారిడార్లన్నీ కూడా నేషనల్ హైవే 1 రైల్వే క్యారిడార్లు వెళ్ళబోతున్నాయి. ఇది కాకుండా ఈ ఇందాక మనం మీర్ ఖాన్ పేట, అమరావతి అంటే బందరు వెళ్ళే ఈ రోడ్డు, అలాగే విజయవాడ హైవే 6 లేన్లుగా ఇప్పుడు నిర్మిస్తున్నారు. ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ 2 రోడ్ల మధ్య, 2 హైవేల మధ్య, 2 నేషనల్ హైవేల మధ్య ఈ ఆగ్నేయ దిశగా తెలంగాణ మొత్తం ఇండస్ట్రియల్ క్యారిడార్ గా ఒక బెల్ట్ గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది సత్యనారాయణ గారు. అంటే అసలు ఈ ఫోర్త్ సిటీ అనేది ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఇప్పుడు ఏంటి దాని భవిష్యత్తు?
అంటే జనరల్ గా అమరావతి పరిణామాలు మనం చూస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసే ప్రయత్నం చేశారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నారు. ఈ ఫోర్త్ సిటీ ఏ గవర్నమెంట్ వచ్చి వాళ్ళైతే ఇంకొక 15 ఏళ్ళు ఇంకొక 2 టర్మ్స్ తమే ఉంటాం అంటున్నారు అనే ఆశతో ఉన్నారు వాళ్ళు. గవర్నమెంట్ ఇదే ఉన్నా మరొకటి మారినా కూడా ఫ్యూచర్ సిటీకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అక్కడ రైతులకి వాళ్ళు కూడా ఇక్కడ కూడా రైతు ల్యాండ్ పూలింగే చేపట్టారు. రైతులకి రక్షణ కానివ్వండి, ఫ్యూచర్ సిటీ ముందుకు వెళ్ళటానికి ఎటువంటి అవరోధాలు లేకుండా వెళ్ళటానికి కావాల్సినంత చట్టబద్ధత దిశగా ఈ గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తుంది సత్యనారాయణ గారు. ఫ్యూచర్ సిటీ అయితే ఇప్పుడు ప్రారంభం అయితే, ఆ నిర్మాణాలు అవి ప్రారంభం అయితే రాబోయే 10 ఏళ్లకైనా కూడా అది ఒక సంపూర్ణ రూపాన్ని సంతరించుకునే అవకాశం ఉందండి. అంటే అసలు ఇప్పటికే అమెరికా సంక్షోభం వీటితో హైదరాబాద్ దాని ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడుతుంది అంటున్నారు. ఇప్పుడు అసలే ఉన్న హైదరాబాదుదే అనుమానంగా ఉంటే ఇప్పుడు కొత్తగా ఫ్యూచర్ సిటీలో ఏ రకమైన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు ఐటీ భూమి తగ్గితే దాన్ని కాంపెన్సేట్ చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ ఇట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంది? సార్ ఐటీ భూమి కూడా ట్రేడింగ్, షేర్ ట్రేడింగ్ లాంటిదే సార్ ఇది కూడా. ఐటీ ఇప్పుడు దాదాపు 25 years మనం మిలీనియం బగ్ నుంచి చూస్తున్నాము. ఐటీ ఎలాగా ఆ, పైకి ఎలాగా గ్రాఫ్ ఎలాగ వెళ్ళిందో. ఒక మన మన ఆ రోజుల్లో 2099, 2000 నాడు మనకి హైదరాబాద్ అను బెంగళూరు, చెన్నై, ఈ పూణే లాంటి నగరాలు ఐటీ నగరాలకి ఎంతగా అసలు అవి ప్రారంభ దశలో ఉన్నాయి. ఇప్పుడు మనం హైదరాబాద్ ఐటీ లేకుండా ఊహించలేము, అట్లాగే పూణేను ఊహించలేము, బెంగళూరులో ఊహించలేము. కాబట్టి అమెరికా పరిణామాలు అనేది తాత్కాలికమైనవి. ట్రంప్ ఈ రోజు ఉండొచ్చు పోవచ్చు. ఎప్పటికీ కూడా సాఫ్ట్వేర్, ఐటీ, క్వాంటమ్, ఏఐ, ఈ టెక్నాలజీస్ అన్ని కూడా రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్తాయి. కాబట్టి హైదరాబాద్ ఐటీ రంగానికి కానీ, హైదరాబాద్ ఫార్మా పరిశ్రమ, ఇంకో ఫార్మా కూడా ఉంది ఐటీకి ప్యారలల్ గా మన హైదరాబాద్ లో. హైదరాబాద్ ఓన్లీ ఐటీ మీదే డిపెండ్ అయ్యలేదు, ఫార్మా రంగం మీద కూడా డిపెండ్ అయ్యింది. కాబట్టి ఈ ఐటీ ఏదో చిన్న చిన్న డోల్ డ్రమ్స్ లాంటివి వచ్చిపోతుండే డోల్ డ్రమ్స్ తప్ప ఇవి శాశ్వతమైనవి కావు. ఇది కాకుండా అమెరికా మీద ఆధారపడేలాగానే రేపు భవిష్యత్తులో భారతదేశం ఉండబోవటం లేదు, అలాగే మన మహానగరాలు ఉండబోవటం లేదు. ఇక్కడి నుంచే ఐటీ అనేది ఇక్కడి నుంచే ఒక వటవృక్షం లాగా వేళ్ళు ఉనుకునే అవకాశాలు. అట్లాగే ప్రపంచంలోని మొట్టమొదటి 500 ఫార్చ్యూన్ కంపెనీలు భారతదేశంలోకి ఇప్పటికే దాదాపు 250 కంపెనీల వరకు వచ్చేసి ఉన్నాయి. మిగతా 250 కంపెనీలు కూడా వస్తాయి. అమెరికాలో ఎటు ఎలాగే ఉన్నా కూడా మనకు యూరోపియన్ యూనియన్ లేదంటే చైనా ఇవన్నిటితో ఉన్న వాణిజ్య సంబంధాలు రేపు ఐటీ భూమిని మీద ఎటువంటి ఒక దుష్ప్రభావం చూపించబోవు అనేది నాకున్న అంచనా సత్యనారాయణ గారు. ఇప్పుడు ఫోర్త్ సిటీలో వెంచర్స్ బాగా వేస్తున్నారు కదా, రేట్లు బాగా పెడుతున్నట్టున్నారు. అక్కడ రేట్లు ఎట్లా ఉన్నాయండి? అంటే ఫ్యూచర్ సిటీ వైపు రేట్లు ఎట్లా ఉన్నాయి? ఎక్కడెక్కడ రీజనబుల్ రేటుకు దొరుకుతున్నాయి? ఎక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చు? ఎందుకంటే ఇప్పటికిప్పుడు ఆ, అక్కడ డెవలప్ కాదు కాబట్టి దాని సస్టైనబుల్ డెవలప్మెంట్ కాబట్టి దానికి తగ్గట్టుగా ముందు రేట్లు ఎట్లా ఉన్నాయి చెప్పండి. సత్యనారాయణ గారు, ఒక విషయం, ఫ్యూచర్ సిటీలో ఈ రోజు పెట్టే రేట్లు ఇమ్మీడియట్ గా దాని మీద ఉన్న రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళు, అప్రిసియేషన్ రావాలనుకునే వాళ్ళు ఈ రోజు పెట్టడం అనేది కొంచెం ప్రమాదకరం. రేట్లు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ఆ రేట్లు మనం ఇప్పుడే వెల్లడించడం కంటే కూడా ఇప్పుడు అక్కడ అంటే మార్కెట్ ఇప్పుడిప్పుడే మార్కెట్లో ఉన్న రేట్లు ఇప్పుడు ఏ రేట్లు చెప్తున్నారు? వెంచర్స్ పడుతున్నాయి కదా. 25,000 నుంచి గజం 35,000 వరకు చెప్తున్నారు సార్ ఆ ఏరియాలో. 20-25,000 ఏరియాని బట్టి, అంటే రోడ్ ఫేసింగ్ లోపలికి కొంచెం హైవేకి దగ్గరగా ఉన్నవి, హైవేకి దూరంగా ఉన్నాయి. 20,000 మినిమం, మాక్సిమం 35,000 వరకు నడుస్తా ఉన్నాయి. 40,000 కూడా నడుస్తున్న ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి మనం అక్కడ చూసి ఇమీడియట్ గా మనకు అప్రిసియేషన్ అవసరం లేదు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కళ్ళు మూసుకోవచ్చు అనుకునే వాళ్ళే కొనుక్కోవాలి. లేదంటే ఆ రేట్లు పెట్టే బదులు ఇబ్రహీంపట్నం సైడ్ న ఇప్పటికే ఐటీసీ ఇవన్నీ ఉన్న వైపున రేట్లు కొంచెం అందుబాటులో ఉన్నాయి, అక్కడ కొనుక్కోవటం ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిదే సత్యనారాయణ గారు. అంటే ఎందుకంటే అమరావతిలో కూడా చాలా మంది అమరావతి రేపో మాపో వచ్చేస్తుందని ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కున్న వాళ్ళు చాలా మంది చిన్న మదుపుదారులు, చిన్న పెట్టుబడిదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ రోజు అక్కడ దాని మీద వచ్చే ఆదాయం ఏమీ లేదు, అది ఏమన్నా మళ్ళీ మారుబేరానికి అమ్ముకోవటం తప్పిస్తే. కాబట్టి ఆ మారుబేరానికి కొన్న వాళ్ళు కూడా అక్కడ ఏదో కార్యాలయం, ఆఫీసు కట్టుకోవాలంటే కూడా ఇంకా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి కాలేదు. ఫ్యూచర్ సిటీలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత, అక్కడ కొన్ని కార్యాలయాలు వచ్చిన తర్వాత అక్కడ యాక్టివిటీస్ అనేది మొదలవుతాయి. కాబట్టి ఇప్పుడు బ్లాక్ మనీ అనే పదం వాడకూడదు, కానీ కాస్త డబ్బు పక్కన బయట వేసుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు.
చిన్న పెట్టుబడిదారుల వరకు. లేదు పెద్దవాళ్ళు డబ్బు ఉంది అనుకున్న వాళ్ళు ఇప్పుడే కొనేసుకోవటం కూడా అది దానివల్ల ఏం నష్టం లేదు, రాబోయే రోజుల్లో లాభమే. సత్యనారాయణ గారు, ఇప్పుడు ఇబ్రహీంపట్నం అంటే ఇప్పుడు అది ఏ ఇబ్రహీంపట్నం గురించి చెప్తున్నారు మీరు? అక్కడ ఏంటి ఇది డెవలప్మెంట్? హైదరాబాద్ ఇబ్రహీంపట్నమేనండి నేను అనేది. ఆ ఆంధ్రప్రదేశ్ వైపు నేను అసలు మాట్లాడట్లేదు ఈ రోజు మన వీడియోలో. ఇబ్రహీంపట్నం కాదు, ఇక్కడ ఇప్పుడు సాగర్ రోడ్లో ఉన్నదా ఇప్పుడు? సాగర్ రోడ్ లో ఉన్న ఇబ్రహీంపట్నమేనండి. ఓకే ఓకే, అదే అక్కడ ఏంటండి ఇప్పుడు డెవలప్మెంట్కి ఏమున్నాయి, ఇప్పుడు ఏమేమి డెవలప్ అవుతున్నాయి? కొన్ని కాలేజెస్ యాక్చువల్ గా చూస్తున్నాను, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. టాటా వాళ్ళ కంపెనీ అక్కడే ఉంది కాబట్టి ఇప్పుడు ఆ, అదొకటి. హైవేస్ కూడా అటు నుంచే వెళ్ళబోతున్నాయి సూర్యాపేట మీదుగా. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రైల్వే లైన్ ఒకటి, జగ్గేపేట రైల్వే లైన్ అటే వెళ్ళబోతుంది. అట్లాగే ఉమ్, ఇది బుల్లెట్ ట్రైన్ అనేది కూడా అటువైపుగానే వెళ్ళబోతుంది కాబట్టి భవిష్యత్తులో ఆ ఏరియాలో ఆ, బాగుండే అవకాశం ఉందండి. టీసీఎస్ టీసీఎస్ ఉండటం వల్లే అక్కడ అసలు ముందు గ్రోత్ వచ్చింది. ఇప్పుడు ఆ టీసీఎస్ కి తోడు ఇప్పుడు ఇవన్నీ ఇన్ఫ్రా అనేది డెవలప్ అవుతుంది. పైగా ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా అటువైపుకి వస్తుందండి. ముందు దక్షిణం వైపుది ఓకే అయింది కాబట్టి త్రిబుల్ ఆర్ అనేది దక్షిణం వైపే నిర్మిస్తారు. కాబట్టి అది కూడా త్వరగా రాబోయే 3-4 ఏళ్లలో అది పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది డిపిఆర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం కూడా దానికి ఉందండి. అదే ఇప్పుడు ఈ శంషాబాద్ వైపు, ఈ మహేశ్వరం, శంషాబాదు, ఇట్లా ఈ ఏరియా ఎట్లా ఉంది ఇప్పుడు? ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు గ్రోత్ అంతా కూడా శంషాబాద్ వైపు, మహేశ్వరం వైపు, ముచ్చెర్ల వైపు, ఇప్పుడు మీర్ఖాన్పేట, ఇప్పుడు ఇవన్నీ కూడా ఇటువైపే సార్. తుక్కుగూడ కూడా మహేశ్వరం దగ్గరలో అనుకుంటా కదండి? ఉంటుందండి, ఉంటుంది. అదంతా కూడా ఆ అది యాక్చువల్ గా మహేశ్వరం మండలాన్ని కూడా ఫ్యూచర్ సిటీలో ఒక కలిపే ఆలోచన ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ అది ఇంకా ప్రకటన అయితే రాలేదు. కానీ అవన్నీ దగ్గరగానే ఉంటాయి. ఇప్పుడు ఉమ్దానగరం రైల్వే స్టేషన్, ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ అనేది శంషాబాద్ దగ్గరే ఉందండి. ఉమ్. అక్కడి నుంచే ఈ మొత్తం ఆ గ్రోత్ సెంటర్ ఇప్పుడు అది. శంషాబాద్ దగ్గర మొదలయ్యే 3 బుల్లెట్ ట్రైన్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. రోడ్డు ఒకటి అక్కడి నుంచి డైరెక్ట్ గా మీర్ఖాన్పేట వైపు ఒక రోడ్డు వస్తుంది. మీర్ఖాన్పేట ఇక్కడ మీర్ఖాన్పేట నుంచి ఆమన్గల్ ఒక రోడ్డు వెళ్తుంది. మీర్ఖాన్పేట నుంచే విజయవాడ, అమరావతి, బందర్ వెళ్లే రోడ్డు రాబోతోందండి. కాబట్టి శంషాబాదు, మహేశ్వరం మండలం, ముచ్చెర్ల, ఇబ్రహీంపట్నం ఇదంతా కూడా రేపు గ్రోత్ బెల్ట్ అండి. ఇది ఒక గ్రోత్ కారిడార్ ఇది ఓకే. సార్. అదే ఇంకా ఇప్పుడు హైదరాబాద్లో ఇంకా ఓవరాల్గా ఇప్పుడు మన ఈ మధ్య ఏదో ఒకళ్ళు అడుగుతున్నారు ఏంటంటే, ఇప్పుడు 1 కోటి రూపాయలు లేనిదే అపార్ట్మెంట్ దొరకట్లేదు, 50 లక్షల రేంజ్లో దొరకాలంటే ఏ ప్రాంతాల్లో దొరుకుతున్నాయి అనేది ఒక ప్రశ్న మధ్యతరగతిలో ఉంటుంది. ఇప్పుడు దానికి అన్న మీరు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందా? సార్ ఇదొక సబ్జెక్ట్ అండి. 1 కోటి రూపాయలు అనేది ఏరియాలను బట్టి ఉంది. మిగతా చోట్ల ఓకే. చాలా చోట్ల 40 లక్షలకి, 50 లక్షలకి వస్తున్నాయి కూడా ఉన్నాయి. కాకపోతే మనం కొంచెం దూరంగా వెళ్లాల్సి ఉంది. ఒక సిటీకి దూరంగా ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరలో ఆ, అట్లా వెళ్తే 40 లక్షలు, 50 లక్షలకి ఫ్లాట్స్, 1000 SFT ఫ్లాట్స్ అవి వస్తా ఉన్నాయి. 40 లక్షలకు వస్తున్నాయి కూడా ఉన్నాయండి. మనమేమి 1 కోటి రూపాయలు పెట్టాలంటే 1 కోటి రూపాయలు మాదాపూర్ లోను, లేదంటే గచ్చిబౌలిలోను 1 కోటి రూపాయలు లేకుండా, 1-1.5 కోటి లేకుండా అక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్లు లేవు. అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ వనస్థలిపురం, ఎల్బీ నగర్ ఇటువైపు వెళ్తే మనకి 50 లక్షలకి, 60 లక్షలకి, 70 లక్షలకి ఫ్లాట్లు ఉన్నాయండి. ఇంకొంచెం దూరం వెళ్లే కొద్దీ 40 లక్షలకు కూడా దొరుకుతా ఉన్నాయి. అది మనం రేడియల్ రోడ్డు చూసుకొని, అవుటర్ రింగ్ రోడ్ కి అనుసంధానమైన రేడియల్ రోడ్డు చూసుకొని మనం ఏ ఏరియాలో పొందదలుచుకున్నాం అనేది అది ఎవరి కళ్ళు చూసుకోవాలండి. జనరల్ గా ఏంటంటే ఆ, ఇప్పుడు ముంబై హైవే వైపు ఉన్న వాళ్ళు వచ్చి విజయవాడ హైవే వైపు కొనడానికి ఇష్టపడరు. విజయవాడ హైవే వాళ్ళు ముంబై హైవే వైపు కొనడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఒక ప్రాంతానికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి ఆ ఏరియాలోనే వాళ్ళకి దగ్గరగా ఉన్న ఒక 5-10 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఆ పెరిఫెరీలు చూసుకుంటారు. కాబట్టి మనం ఒక సెంట్రల్ సిటీ నుంచి అవుటర్ రింగ్ రోడ్ కి కనెక్ట్ అయ్యే రేడియల్ రోడ్స్ కి అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో, లోపల ఉన్న ప్రాంతాల్లో చూస్తే 40 లక్షలకి, 50 లక్షలకి ఫ్లాట్స్ దొరుకుతున్నాయండి. ఓకే అండి, ఫైనల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు హైదరాబాద్లో సార్, ఇన్వెస్ట్ చేయడం బెటరా, ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయడం బెటరా? అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి కానీ, విజయవాడ కానీ, గుంటూరు ఆ ప్రాంతాల్లో. సార్ హైదరాబాద్ అనేది ఒక భారతదేశంలో ఉన్న 7 మహానగరాల్లో ఒక మహానగరం. అది అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర వరకు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవటం ఎప్పుడు ప్రయోజనకరమే. మీరు అన్నట్టుగా హైదరాబాద్ కి అమరావతి, విజయవాడ ప్రాంతం పోటీ కాదు. విజయవాడ అమరావతికి హైదరాబాదు పోటీ కాదు.
ఎందుకంటే ఇప్పుడు ఆ తెలంగాణ రాష్ట్రంలో జనరల్ గా అందరు చూపు తెలంగాణ కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ ప్రధానంగా బాగా డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు, స్థిరపడాలనుకున్న వాళ్ళు ఉండే చూపు హైదరాబాద్ మీదే ఉంటుంది. ఇది కాకోకుండా మనం ఆంధ్రప్రదేశ్ లోనే ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలో ఉండాలనుకున్న వాళ్ళకి విజయవాడ, అమరావతి, గుంటూరు ప్రాంతాలు అనువైనవి. ఇక వైజాగ్ అనుకునేది ఇక అందరికీ ఒక చాయిస్. అది ఎట్లా అంటే ఒక రిటైర్మెంట్ పీపుల్ అవి ఉండటానికి, లేదా ఒక ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉండటానికి, ప్రశాంతకరమైన ప్రదేశంలో ఉండటానికి వైజాగ్ లో ఉండటానికి ఈ ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు కానీ విజయవాడ వాళ్ళు కానీ ఇంట్రెస్ట్ చూపిస్తారు. బట్ వాళ్ళు అక్కడ కొని పెట్టుకుంటారు తప్ప అక్కడ ఉన్న పారిశ్రామిక గ్రోత్ కి అక్కడ అంటే ఇప్పుడు స్థలాలు అక్కడ హైదరాబాద్ కి పోటీగా ఇప్పుడు వైజాగ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ కింద డెవలప్ అవుతుంది అంటున్నారు కదా. ఇంకా అది అంటే ఇందాక క్వశ్చన్ కి ఎక్స్టెన్షన్ ఇది. సార్ ఖచ్చితంగా హైదరాబాద్, ఖచ్చితంగా విశాఖపట్నం అనేది ఫైనాన్షియల్ పారిశ్రామిక నగరం సార్ అది హైదరాబాద్. ఎందుకంటే క్షమించండి, విశాఖపట్నంలో ఉన్నంత భారీ పరిశ్రమలు మన తెలంగాణలో, హైదరాబాద్ లో కూడా లేవు. ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ లాంటివి చూస్తే చాలా పెద్ద పరిశ్రమ అది. అలాంటి పరిశ్రమలు ఇక్కడ మనకు లేవు. కాబట్టి భారీ పరిశ్రమల కేంద్రం విశాఖపట్నం. ఖచ్చితంగా అది పారిశ్రామిక కేంద్రం. ఆంధ్రప్రదేశ్ కి అది ఒక ఆర్థిక రాజధానిగా ఉంటుంది అనటంలో నిస్సందేహం. కానీ హైదరాబాద్కి అది పోటీ కాదు. హైదరాబాద్కి ఏది పోటీ కాదు. హైదరాబాద్కి హైదరాబాదే పోటీ, విశాఖపట్నానికి విశాఖపట్నమే పోటీ. కాకపోతే విశాఖపట్నం అనేది ఇప్పుడు ఒక ద్వితీయ శ్రేణి నగరంగా ఉంది, హైదరాబాద్ మహానగరంగా ఉంది. విశాఖపట్నం కూడా మహానగరంగా మారడానికి ఒక 10 ఏళ్ల సమయం కంటే ఎక్కువ పట్టదు సత్యనారాయణ గారు. కాబట్టి రెండు ఒకదానికొకటి పోటీ కాదు, రెండు మంచి పారిశ్రామిక నగరాలే. హైదరాబాద్ అయితే నాట్ ఓన్లీ పారిశ్రామిక నగరం, ఇది ఒక పెద్ద వాణిజ్య నగరం. అన్ని ప్రపంచంలో ఐటీ పరిశ్రమలకు ఒక కేంద్రంగా కూడా ఇది, రెండో పెద్ద కేంద్రంగా కూడా హైదరాబాద్ నగరం ఉంది. కాబట్టి హైదరాబాద్ కి భారతదేశంలో నాట్ ఓన్లీ విశాఖపట్నం, మిగతా సిటీలు కూడా పోటీ అని అనుకోని అవసరంలా. బెంగళూరుకి బెంగళూరే, హైదరాబాద్కి హైదరాబాదే సత్యనారాయణ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి, నమస్తే.